వీడియో దిగుతుంది కదా నాకు ఓకేనా బ్రో. ఈరోజు వైఎస్ జగన్మోహన్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వల్లంనేని వంశీని కలిశారు కదా, అరెస్ట్ అయితే ఎట్లా అనిపిస్తుంది? సో ఏదైతే మనం జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టారో దాన్ని బట్టి లైక్ ప్రజలకు ఏమన్నా మంచి చేసే దాని గురించి మాట్లాడతాడేమో అని చెప్పేసి అనుకున్నాం. కానీ ఎలా చూసుకున్నా సరే లైక్ ఒక ఎక్స్ సీఎం ఏదైతే మాట్లాడద్దో అన్ని మాటలు మాట్లాడిండో. లైక్ నాకు పృథ్వీరాజ్ టాలీవుడ్ ఎట్లయితే వైరల్ అయిపోతుండో ఎక్స్ సీఎం జగన్ గారు కూడా నాకు అలానే అనిపిస్తున్నారు. సో నువ్వు అంతా ప్రతిపక్ష హోదాలో ఉండి నువ్వు మాట్లాడాల్సిన మాటలు ఇవి అసలుకే కాదు. ఎందుకనంటే ఆడ మాట్లాడాల్సిన ఒక ప్రజల గురించి అయితేనంటే నువ్వు నారా చంద్రబాబు నాయుడు కన్నా బాగుంటాడని నీకు ఏమంటా టార్గెట్ చేసినావా, నారా లోకేష్ కన్నా బాగుంటాడని చెప్పేసి టార్గెట్ చేసినావా అని ఇట్లాంటి కొన్ని అసభ్యమైన మాటలు మాట్లాడినావు. ఇంకా ఏంది అది గుడ్డలు ఈడదీసి కొడతారని చెప్పేసి ఏదో మాట్లాడినావు కదా అధికారులని. మరి మీ ఏమంటారు మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మిమ్మల్ని కూడా ఇట్లానే గుడ్డలు ఈడదీసి కొట్టిరని చెప్పేసి మిమ్మల్ని అడుగుతున్నాను నేను. ఒక అధికారులతో మాట్లాడే మాటలు అవి కాదు. ఏవైతే నువ్వు మాట్లాడాల్సిందంటే నేనైతే చేశానో నాకన్నా బాగా చేసి చూపించమని చెప్పేసి నువ్వు ఎక్స్ సీఎం లాగా ఇట్లా మాట్లాడాలి. అంతేగాని నువ్వు గుడ్డలు కూడా తీసి కొడతాము లేకపోతే బకెట్లను తంతాము అని చెప్పేసి నువ్వు సినిమా డైలాగులు కొడితే మాత్రం అసలు నువ్వు ఎక్స్ సీఎంవా లేకపోతే సినిమా హీరో కూడా మాకు అర్థమైతలేదు. అంటే ప్రజా సమస్యల పైన పోరాడకుండా ఇలా జైల్లో చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు జైల్లో పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడం ఎలా అనిపిస్తుంది మీకు? పోరాడాడనా? అస్సలు పోరాడాడు. ఎందుకనంటే ఏ తప్పు చేయనోడైతే అసెంబ్లీకి వెళ్తాడు లేకపోతే ప్రజల పట్ల ఉండి నేనున్నా అని చెప్పేసి ప్రజలకు ఒక ధైర్యం ఇస్తాడన్న. కానీ ఇట్లాంటివన్నీ చేయట్లేదంటే ఎన్ని తప్పులు చేసిండు ఒకసారి అర్థం చేసుకోండి. ఈయన బయటకు వస్తే కూడా ఒక భయంతో వస్తుండు. అరే నేను ఇప్పుడు ఇంట్లో నుంచి బయటికి వెళ్తున్నా కదా, మళ్ళీ ఇంట్లోకి వస్తానా లేకపోతే అట్లనే డైరెక్ట్ జైలుకి వెళ్తానా అని చెప్పేసి ఈయననే కాదు ఈయనతో పాటు ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఎవరైతే ఓడిపోయారో ఆ ఎమ్మెల్యేలు కూడా అదే ఉన్నారు. సో నాకు తెలిసినంతవరకు అయితే ఈ ఇంతకుముందు 150 సీట్స్ అయితే ఏవి వచ్చినాయో ఆ 150 సీట్స్లో నాకు తెలిసి ఒక సగానికి సగం మంది లైక్ జైలుకి అయితే వెళ్ళడం కంపల్సరీ. ఎందుకనంటే ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న లైక్ సీఎం చంద్రబాబు నాయుడిని సరే లేని ఆరోపణలు పెట్టి అట్లా జైల్లో పెట్టిండు. సరే నువ్వైతే జైల్లో పెట్టినావు మేము అగ్రీ చేస్తాం. కానీ నువ్వు వాళ్ళ ఇంట్లో భార్యలు ఏమంటారు వాళ్ళ ఇంట్లో భార్యలని లేకపోతే ఇంకో ఆడవారిని ఇట్లాంటివి మాట్లాడడం కూడా అసలుకి చాలా అసభ్యంగా ఉంది. అంటే వాళ్ళు అలాంటి వాళ్ళు మాట్లాడిన వాళ్ళందరికీ సపోర్ట్ చేసుకుంటా పోతే అది ప్రజాస్వామ్యం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది అసలుకే కరెక్ట్ కాదన్న. ఏందనంటే ఇప్పుడు ఈయన చేసేది కూడా ఈయన ఏదైతే సీఎంగా ఉండి మాట్లాడలేకపోతాడో అప్పుడు వీళ్ళు ఎమ్మెల్యేతోని అంటే మన గుట్కా నానితోని లేకపోతే ఇంకో నానితోని ఇట్లాంటి మాటలనే మాట్లాడిపిస్తాడు. సో నాకు తెలిసినంతవరకు అయితే ఒక భయం అనేది ఉంది. సో ఆంధ్రాకి ప్రతిపక్ష హోదా అనేది లేదన్న. లైక్ ఏదైతే ఎక్స్ సీఎం ఉన్నాడో ఆయన లేడు. ఎందుకనంటే ఆయన బయటకు వచ్చి ఆయన గట్టిగా మాట్లాడితే నేను చెలో జైలుకి అని తీసుకుపోతారని చెప్పేసి చాలా బాధపడుతున్నాను. ఆయన మాత్రం నేను ఎవరికి భయపడను నా బొచ్చు కూడా పీకలేరని చాలా సార్లు అన్నాడు కదా. అది కవర్ డ్రైవ్ అన్న. ఎక్స్ సీఎం జగన్ గారు కవర్ డ్రైవ్ చేసే షాట్ అది. సో లోపల భయం మాత్రం ఉంది. లైక్ ఏ ఆరోపణలు లేనోనే జైల్లో వేసిందంటే లైక్ ఇన్ని రౌడీ రాజకీయం చేసి లైక్ ఇన్ని కుట్రలు చేసినోడు కంపల్సరీ జైలుకి అయితే కంపల్సరీ వెళ్తాడన్న. కూడా జైల్లోకి పోయే ఛాన్స్ ఉందన్న? అవునన్న. ఏదైతే కొడాలి నాని బాగా మంచి క్వశ్చన్ అడిగారు మీరు. ఇంతకుముందు మన నారా లోకేష్ గారు ఏదైతే రెడ్ బుక్ పట్టుకుంటే ఈడేంది ఎర్రి బుక్ పట్టుకుంటూ ఎర్రి పుష్పం అని చెప్పేసి ఇట్లాంటి వ్యాఖ్యలు చేసిండు. మరి ఇప్పుడు ఆ ఎర్ర బుక్ చూసుకుంటే నీకు ఎందుకు అంత ఎర్రోన్లాగా ఎందుకు నువ్వు అంత భయపడుతున్నావు? మరి అది దేనికి వస్తుంది? మరి అంత ఎర్రి బుక్ అని చెప్పేసి నువ్వు అన్నప్పుడు మరి నువ్వు ఎందుకు అంతగానం చేయడం అవసరమా? సో ఏ విధంగా చేసుకున్నా సరే కంపల్సరీ ఎవరైతే రెడ్ బుక్లో అటెండ్ అయ్యారో వాళ్ళు కంపల్సరీ జైలుకి వెళ్ళడం మాత్రం కంపల్సరీ అన్న. అంటే ఇప్పుడు రెడ్ బుక్లో ఎవరెవరి పేర్లు ఉంటాయని అనుకుంటున్నాను మీరు? సో ఫస్ట్ మన కొడాలి అనేది ఉంటుందన్న కంపల్సరీ. తర్వాత జగన్ ఇంకో ఎమ్మెల్యే చాలా ఉంటారన్న. వాళ్ళు చాలామంది వెళ్తారు. ఒకవేళ నిజంగా తప్పు చేయకపోతే ఏ ఎమ్మెల్యేనైనా సరే ఎవరైనా సరే జైలుకి అయితే వెళ్ళారన్న. తప్పు చేశారు కాబట్టి వెళ్తారు.